మన సభ్యులందరికీ నమస్కారం. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ సాదేవ్ వర్మ. కేంద్ర కార్మిక శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవియా గారి అధ్యక్షతన సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ సిబిటి మెంబర్లు 237వ మీటింగు 28 ఫిబ్రవరి 2025లో జరిగింది. దేశవ్యాప్త 78 లక్షల ఈపీఎస్ 95 పెన్షన్లలో ఎదురు చూసిన ఈపీఎస్ 95 మినిమం పెన్షన్ పెరుగుదల ప్లస్ డిఏ మరియు మెడికల్ సదుపాయం కల్పించే విషయంలో తిరిగి నిరాశ మిగిలింది. మొన్న జరిగిన 2025 బడ్జెట్ సమావేశాల్లోనూ ఈ ఈపీఎస్ మినిమం పెన్షన్ పెంపుదల ఇతర అంశాలు ప్రకటిస్తారని దేశవ్యాప్త ఈపీఎస్ 95 పెన్షన్లందరూ ఆశించారు. కానీ బడ్జెట్ సమావేశాల్లో ప్రభుత్వం ఏ విధమైన ప్రకటన చేయలేదు. అసలు ఈ సిబిటి మీటింగ్లో జరిగిన ఎజెండా పాయింట్లోనే లేకపోవడం ఈపీఎస్ 95 పెన్షన్లందరూ నిరాశ చెందారు. మరి ప్రభుత్వం ఎప్పుడు ప్రకటిస్తుందో అనే ఆందోళనలో ఉన్నారు. ఇక ఈ సిబిటి మీటింగ్ సారాంశం చూస్తే ఈ మీటింగ్లో కేవలం ప్రస్తుత ఉద్యోగుల విషయంలో కొన్ని నిర్ణయాలు మాత్రమే తీసుకున్నారు. అందులో ప్రధానమైనవి 2024-25 ఆర్థిక సంవత్సరానికి ఈపీఎఫ్పై 8.25% వడ్డీ రేటును సెంట్రల్ బోర్డు తన చందాదారులకు సిఫార్సు చేసింది. రెండవది, ఈడీఎల్ పథకం కింద బీమా ప్రయోజనాల పెంపు. ఈడీఎల్ పథకంలో ఆమోదించబడిన కీలక మార్పులు సభ్యుల కుటుంబానికి ఎక్కువ ఆర్థిక భద్రతను మరియు మద్దతు అందించడానికి ఆమోదించారు. 1 సంవత్సరం సర్వీసులోపు మరణిస్తే కనీస ప్రయోజనం, ఈపీఎఫ్ సభ్యుడు 1 సంవత్సరం నిరంతర సర్వీస్ పూర్తి చేయకుండా మరణిస్తే కనీసం 50,000 రూపాయలు జీవిత బీమా ప్రయోజనం అందించబడుతుంది. ఈ సవరణ ప్రతి సంవత్సరం సర్వీసులో మరణించే 5,000 కంటే ఎక్కువ కేసులు అధిక ప్రయోజనాలకు అందిస్తుంది. 2, చందా చెల్లించిన కాలంగా తర్వాత సేవలో ఉండగా మరణించే సభ్యులకు ప్రయోజనం. ఒక సభ్యుడు చివరి చందా అందుకున్న 6 నెలలలోపు మరణిస్తే సభ్యుని పేరు జాబితా నుండి తొలగించబడకపోతే ఈడీఎల్ ప్రయోజనం ఆమోదయోగ్యం అవుతుంది. ఈ మార్పు ప్రతి సంవత్సరం 14,000 కంటే ఎక్కువ మరణాల కేసులు ప్రయోజనాలు అందిస్తుంది. ఒక కంపెనీ నుంచి ఇంకో కంపెనీకి ఉద్యోగి మారినప్పుడు 1 లేదా 2 రోజుల గ్యాప్ను ఉన్నప్పటికీ 1 సంవత్సరం నిరంతర సేవ అనే షరతుని నెరవేర్చకపోవడంతో ఈడీఎల్ ప్రయోజనాలు పొందేవారు కారు. కానీ ఇప్పుడు ఉద్యోగులు ఒక కంపెనీ నుండి ఇంకో కంపెనీకి మారినప్పుడు 2 నెలల గడువు వరకు ఈడీఎల్ ప్రయోజనాలు పొందేటట్లు షరతులను మార్చడం జరిగింది. కనీసం ఈడీఎల్ ప్రయోజనాలైన రూపాయలు 2.5 లక్షల నుండి గరిష్టంగా 7 లక్షల వరకు ప్రయోజనం పొందేటట్లు సవరణ చేయడం జరిగింది. ఇకపోతే హైయర్ పెన్షన్ ఆన్ హైయర్ వేజెస్ విషయంలో తేదీ 4/11/2022 సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం అమలు చేస్తున్నామని, సభ్యులు, పెన్షనర్లు, యాజమాన్యాలకు సౌకర్యాలు కల్పించడానికి ఈపీఎఫ్ఓ వివిధ చర్యలు తీసుకుందని, ఈపీఎఫ్ఓ మిషన్ మోడ్లో పనిచేస్తుందని, ఇప్పటివరకు 72% హైయర్ పెన్షన్ అప్లికేషన్లు ప్రాసెస్ చేయబడ్డాయని సిబిటికి తెలియజేశారు. మిగిలిన పాయింట్లను గతంలో ప్రకటించిన 2024-25 బడ్జెట్లో ప్రస్తావించిన విషయాలను రెగ్యులర్ చేయబడ్డాయి.
అదేవిధంగా దేశవ్యాప్తంగా హైర్ పెన్షన్ కోసం ఈపీఎఫ్ అందించిన అప్లికేషన్లో 17,49,000. అందులో ఇప్పటి వరకు హైర్ పెన్షన్ పరిష్కరించినవి కేవలం 24,000 మాత్రమే. ఈపీఎఫ్ ఇప్పటి వరకు డిమాండ్ నోటీసులు పంపిన కేసులు 2,19,000. ఈపీఎఫ్ పరిశీలనలో ఉన్నవి 2,14,000. ఈపీఎఫ్ తిరస్కరించే గురి అయిన అప్లికేషన్ మొత్తం 7,35,000. ఇక సిబిటి మీటింగ్లో కేంద్ర కార్మిక మరియు ఉపాధి మరియు యువజన వ్యవహారాల మరియు క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండ్యా గారు, కేంద్ర కార్మిక సహాయ మంత్రి సుశ్రీ శోభా కాండ్లేజే గారు, శ్రీమతి సుమిత్రా దావా గారు, కార్మిక ఉపాధి కార్యదర్శి శ్రీ రమేష్ కృష్ణమూర్తి గారు, కేంద్ర పిఎఫ్ కమిషనర్ గారు పాల్గొన్నారు. గత డిసెంబర్ నెలలో ఎన్ఈసీ నాయకత్వానికి కేంద్ర ప్రభుత్వం త్వరలో ఈపీఎస్ 95 మినిమం పెన్షన్ పెంచుతామని, అంతవరకు మీ ఆందోళన కార్యక్రమాలను వాయిదా వేయాలని కోరడం జరిగింది. కానీ ఇప్పటి వరకు ప్రకటన రాలేదు. దేశవ్యాప్త ఈపీఎస్ 95 పెన్షన్లు అందరూ ప్రభుత్వం ఎప్పుడు ప్రకటిస్తుందా అని ఎదురు చూస్తున్నారు. లెట్ us hope for the best. వారి యొక్క కొత్త సమాచార వీడియోతో మీ ముందుకు వస్తాను.